హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్ కంట్రీ బాయ్స్. ఈ ప్రతిసారి మనం అడిగే క్వశ్చన్ ఒకటే, రెగ్యులర్గా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేసుకోలేరని. దానికి కారణం రెండు. ఒకటి కెమెరా, ఒకటి మీరే. ఎందుకంటే మేము వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మేము ఫోన్ చేసి నా ప్రైవేట్ వీడియో తీసే అంటారు. మేము చేసి వేస్ట్. మీరు చేసిన వెంటనే మీరు మాకు చెప్తే ఓకే. కావాలంటే చూడండి, మా వీడియోస్ అన్ని ప్రైవేట్లు ఉంటాయి. ఎన్ని వీడియో ప్రైవేట్ ఉంటాయో చూడండి. 1 2 3 4 వ్యూస్. ఇంకా చాలా వ్యూస్ ట్రెండింగ్లో పోయిన తర్వాతనే మీరు ప్రైవేట్ వేయమంటారు. మాకేం ప్రయోజనం చెప్పండి. గోల్డ్ డిగ్గర్కి 130-150K వ్యూస్ వచ్చిన తర్వాత దాన్ని తీసేయమన్నారు ఫోన్ చేసి. సరే ఓకే. మళ్ళీ లోకల్ చిన్న ప్రాంక్ చేసినందుకు దాన్ని కూడా తీసేయమని చెప్పారు. అసలు ప్రాంక్ ఛానల్ లేవడానికి కారణం అమ్మాయిలు ఉంటారు. ఇంకా ప్రతి ప్రాంక్లో ప్రతి వీడియోస్ దాంట్లో చూస్తుంటే అమ్మాయిలు అయితేనే రీసెంట్గా కూడా చూసారు కదా, ప్రపోజల్ ప్రాంక్తో లేచి ఒక్కొక్కరు. అట్లాంటి అసలు మాకు ధైర్యం లేక చేయడానికి మీ దగ్గర నుంచి సపోర్ట్ లేక అందుకే చేయట్లేదు. అందుకే బాధ మాకు, అంతే, ఏం లేదు. మీ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చి ప్రాంక్ అసలు ప్రాంక్ లాగా తీసుకోవాలి అంతే ఫస్ట్. అప్పుడైతేనే మీరు ఇట్లా ఉన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ కొంచెం పెంచుకోండి ప్లీజ్, దయచేసి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో వద్దాం మనకు. సారీ ఈ వీడియో లేట్ అయినందుకు. ఓకే, రెడీ. హలో బ్రో, హాయ్, నా పేరు శ్రీనివాస్. ఒక కొంచెం మాట్లాడచ్చు. అయితే మేము చూయింగం తెలుసా మీకు? చూయింగం పబ్లికం అంటారు. అట్లా ఒక కంపెనీ పెట్టిర్రు, అందరికీ ఫ్రీ శాంపిల్స్ ఇస్తారు. అంటే టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలి మాకు, చెప్తారా? ఏంగా ట్రై చేయండి వస్తుంది. అంటే జలుబు ఉంది అట్లా, ఏంగా ట్రై చేయండి సరే. అంటే మీకు షాక్ ఎట్లా అనిపించింది? మీరు రాయండి ఒకసారి. ఎట్లా అనిపిస్తే ఎట్లనే జల్లు చెప్పు. ఎట్లా అనిపిస్తే ఎట్లనే జల్లు చెప్పు, రాయండి. రాసుకో. మేము రాయండి, మీరే రాయండి. రాసుకో అంటున్నా, దానికి ఏదైనా షాక్ పెట్టినావు అని. లేదు రాయండి, ఏం కాదు. బలవంతం చేస్తావేంటి? మీ దగ్గర ఉండే తీసుకోవాలి మేము. అట్లా ఎట్లా అనిపించింది అంటే షాక్ కొట్టిన తర్వాత వైబ్రేట్ వచ్చింది అంటే అది రాయండి సార్. చెప్తున్నా అట్లా ఏం కాదు, నా దగ్గర పెన్ను కూడా లేదు, అందుకే నేను తెచ్చిన. ఏది కరెక్ట్ వస్తుంది. ఏంది నాకు వచ్చిందా? टेस्ट करके बोलो कैसा है कि हमारा कंपनी नया है. एक जस्ट टेस्ट करके बोलो कैसा है. ऐसा फुल करो. हाँ नहीं भाई, पब्लिका में अच्छा से करो. जोर से बोलो भाई. आते ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం. మీ దగ్గర కొత్త చూయింగం కంపెనీ పెట్టినాం. స్టడీగా బండ్లకున్నాం. చూయింగం కంపెనీ పెట్టినాం. దాని నుండి కంపెనీ ఫ్రీ శాంపుల్స్ ఇచ్చింది. అది టేస్ట్ చేసి మాకు చెప్పరా ఎట్లుందో? ఏముంది బ్రో ఇది? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తీసుకోండి బ్రో, ఏమవుతుంది? షాక్ వస్తే నేను ఒక్క నిమిషం ఉన్నాయి కదా. ఫుల్ హెయిర్. ఓకే, అర్థమైంది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? షాక్ వచ్చాడు. సరే ఏమి ఆయన అంతగా అంటారు కదా సార్. అక్కడ ఇది షాక్ వచ్చినట్టు అన్న సంతకం పెట్టుర్రి. పెట్టిగా షాక్ పేపర్ బుక్కి ఇలా అన్నిటికీ అనుమానం ఉంటుంది. షాక్ వచ్చినట్టు సంతకం పెట్టి బ్రో. గుడ్ అని షాక్ వచ్చిందని సంతకం పెట్టు అంటుండు. ఏమో నాకు అర్థమవుతలేదు. నెంబర్ ఇప్పుడు నువ్వు ఎగ్గినావు, ఎగ్గలే కదా రాసి గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పి రాయి. ఎట్లా ఎగ్గినావు కదా. అది ఇదైతుంది. షాక్ అయితే గిరే చూయింగం టేస్ట్ చెప్పండి ఎట్లుందో అని. చేసేసాక రాయండి. అర్థం కాలే నాకు. ఇది పబ్లికం కొత్తది, కొత్త పబ్లికం లాంచ్ చేసారు. అంటే మమ్మల్ని శాంపిల్స్ తీసుకొని గుడ్ బ్యాడ్ వరస్ట్ ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇచ్చి తిని చెప్పండి, టేస్ట్ చెప్పండి సార్. తినండి బ్రో. తినమంటా ఏమైంది? చాక్ వస్తుంది, షాక్ ఎందుకు వస్తుంది బ్రో? తీసుకొని పబ్లికం తీసుకొని చాక్ వస్తుంది, షాక్ ఎందుకు వస్తుంది బ్రో? చాక్ వస్తుంది బ్రో. సరే షాక్ వచ్చిందని గుడ్ బ్యాడ్ రాస్తే షాక్ వచ్చినట్టు. రాదు బ్రో, అది ఎలక్ట్రిక్ పెన్ను. ఎందుకు వస్తుంది బ్రో? వచ్చిందా? తెలుసు బ్రో. రివ్యూ గుడ్ బ్యాడ్ వర్స్ట్ అని రివ్యూ ఇచ్చాను. ఇంకేం
ఏమైంది అది కూడా ఏ షాక్ రాదు నాకు రాదు నీకు రాదా చెయ్. నాకు రాలే కదా మరి నడివారి అదే షాక్ రాదు బ్రో సైన్ పెట్టి ఇచ్చేసి నాకు అంతే ఏం షాక్ రాదు బ్రో కొట్టు నువ్వు ట్రై చేయి నువ్వు బాగా నవ్వుతున్నావుగా రాదు అరే నాకు అర్థలేదు నీకు కొడుతున్నా ఇక నీకు రాకపోతే నువ్వు దేవునివే నీకు రాకపోతే నువ్వు దేవునివే మాకు అవసరం లేదు అయితే ఏ కొట్టు పెట్టి సంతకం పెట్టి చేసే చెప్పండి ఏం కాదు బ్రో నేను ఏంలా మీరు చెప్పాలి అంతే మీరు రాసితే అయిపోద్ది తిని గుడ్డా బ్యాడా వరస్ట్ అని ఇంకే తినడానికి ఏమవుతుంది బ్రో చూయంగా మే నీ అబ్బా నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా తీసుకోవాలి మీరు సరే రేటింగ్ అని రాయండి ఇంకేం మరి మీరు తీసుకున్నారు తిన్నారు అరే ఏంట్రా ఇది గుడ్డు బేడం రాసేయి రాసిరు మీరు రాస్తే కొద్దిగా తక్కువ చూయంగా నన్ను గుడ్డు బేడ అని చెప్పిన అట్లా అది ఏమాట ఎవడు అడిగాడు రా నిన్ను దాయి సాగని కొడతా గిరి కొడతా కొట్టదు బ్రో ఎందుకు అంత భయం అది వస్తా నువ్వు వస్తుంది వద్దు వద్దు నీ వస్తున్నా ఎంత ధైర్యంగా చేతున వద్దు చేతున వస్తుంది కొట్టదు నాకు కొట్టలేగా నేను వచ్చినాగా నువ్వు ఒత్తు కొట్టదు ఒత్తు బ్రో ఏం కాదు వాళ్ళు వేసిరుగా మరి మీరు అట్లనే వేస్తే వస్తుంది ఈ పెన్ నేర్చిన పెన్ ఈ పెన్ ఏం చేసి పెట్టండి మీ పెన్ను వాడలేదు కొత్తది మీ పెన్ను వాడలేదు కొత్తది బ్రో బ్రో కొంచెం కంపెనీ గురించి చెప్పా కంపెనీ పబ్లిక్ ఎందుకు సరే సరే తిన్నట్టు అనగా సంతకం పెట్టు తిన్నట్టు నువ్వు తిన్నావు మా కంపెనీ మాకు పంపించింది కదా మీరు తినలే తిన్నట్టు గుడ్డ బేడ రాయిలా గుడ్డ బేడ రాయడానికి ఏమవుతుంది తమ్ముడు ఏమైంది అరే దాయి చూడు ఇక నాకు అంటలేదు ఇక తమ్ముడు నాకు అంటలేదు తమ్ముడు ఇగో కిందే అనేది కిందే పట్టను కొత్త పబ్లిక్ ప్రోడక్ట్ లాంచ్ చేసారు ఒకసారి తిని బాగుంటే ఎక్కువ లేకపోతున్నాం అని చెప్పండి ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది ఏంద్రా ఇది పెట్టారు చూయింగా కంపెనీ అయితే టేస్ట్ చేసి మాకు రేటింగ్ చెప్పాలి ఎట్లా ఫ్రీ శాంపుల్స్ ఇచ్చారు నా తిని సంతకం పెట్టాను ఆశ్చర్యంగా ఇలా టిక్ పెట్టి అంతే నీకు బ్రో అసలు నీకంటే సరే సైన్ చేసి సరే సైన్ చేసి గుడ్డు బ్యాడు అరెస్ట్ ఏదో ఒకటి ఏమైంది ఏదైతే ఎట్టేస్తాను పబ్లిక్ అని తిని అది ఎట్లుందో మాకు చెప్పాలి గుడ్డా బ్యాడ్ టేస్ట్ మెసేజ్ అయితే ఏం రావు మెసేజ్ అయితే ఏం రావు మెసేజ్ రా నెంబర్ అవసరం లేదు బుక్లో టికెట్ సరే అట్లా తిని చెప్పమంటే మా చెప్తా నాకు తెలియదా బ్రో అది షాక్ వస్తుంది అని అప్పుడు మర్చిపోయినా రైట్ నాకు తెలియదా బ్రో అది షాక్ వస్తుంది అని అప్పుడు మర్చిపోయినా రైట్ సంతకం పెట్టు ఎందుకు ఏమన్నా నేను షాక్ వచ్చిన రాయవా రైట్ నా దగ్గర కూడా ఉంది ఇలాంటి పెన్ను కూడా వస్తుంది మీద నాకు ఎస్కేకు నా కార్డులు నూగకు కంపెనీ కొత్త కొంతమంది శాంపిల్స్ ఇచ్చి తిని చెక్ చేసి మాకు రాయమని చెప్పింది చెప్తారా తిని ఏంటి శాంపుల్ అయ్యో ఇక్కడ పబ్లిక్ తిని చెప్పాలి మాకు తీసుకోండి తినండి షాక్ వస్తుంది షాక్ ఏం చెప్తుంది పబ్లిక్ తీసుకోండి షాక్ వస్తుంది ఏ రాదు బ్రో షాక్ వస్తుంది ఇప్పుడు చూసిన ఇంతకు సైకిల్ బండ్లు వస్తున్నా షాక్ వస్తుంది
షాక్ ఎందుకు అవుతుంది అన్న? నిజం షాక్ రాని నేను వట్టిగా చెప్తారా ఏ రాదు, పబ్లిక్ ఏమే కదా. షాక్ రాని ఆచేతం ఈ చెయ్యి ఏమైందో చెయ్యికి, ఏమైందో చెయ్యికి షాక్ వస్తుంది ఆచేతం చూడు. సరే సరే రాయి, ఇలా రాయి, కనీసం రాయిగా షాక్ వస్తుంది లేకుంటే నేను అట్టిగా నేను అదేం లేదు నాకు షాక్ వస్తుంది చెప్తే. సరే సరే మాదిరినట్టు అదేం లేదు. ఏం కంపెనీ? చూయింగా పబ్లిక్ కంపెనీ అని. చేతికి ఏమైందో ఏమో నాకే అర్థమవుతుంది ఇంకా చేతికి ఏమైందో ఏమో నాకే అర్థమవుతుంది ఇంకా ఏమైంది? ఏమైందో అంత షాక్ వచ్చినట్టు అయిపోయింది రాయి. ఏమేమి కరెంట్ పని చేస్తారా ఏంది? ఇంకదే అర్థమవుతలేదండి, ఇంకదే అర్థమవుతలేదండి. ఇది వస్తలేదా? వద్దు, చేతులు వద్దు, చేతిలో వస్తేనే షాక్ వచ్చినట్టు అవుతుంది. వద్దు వద్దు ఏం కదా రాదు. వస్తుంది ఎట్లా వస్తుందన్నా? ప్రాడక్ట్ వచ్చింది, దాన్ని ఇప్పుడు బయట ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ దాన్ని టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. అట్లా టేస్ట్ చేసి చెప్పరా? రాదు, తీసుకొని రివ్యూ చెప్పండి, ఎట్లుందో చెప్పండి. అంటే नहीं काले टेस्ट वो खा के कैसे है बोल के लिखना अच्छा है और अच्छा नहीं है ले ले शाक नहीं आते शाक कई को आते ला लो खींचो शाक मार रहे अब छोड़ो ఇలాంటి వాటికి భయపడనురా చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను साइन करो साइन करो नाम लिख के साइन करो क्या क्या हो रहा షాక్ మార్ రहे हैं रिएक्शन कुछ भी नहीं किया यार ఇది నా ప్రోడక్ట్ మీరు టేస్ట్ చేసి రివ్యూ ఇయ్యరా టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి అంటే పబ్లికం టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి ఇట్లా జస్ట్ కొంచెం అట్లా రివ్యూ నీకు ఆల్రెడీ రివ్యూ రాసుకో సరే తీసుకోండి మీరు మాకు కూడా తగ్గుతాయి ప్రోడక్ట్ తీసుకోండి ఫ్రీగానే కదా ఫ్రీగా నేను తీసుకోను నేను యూజ్ చేయాలి అలాంటి అది తీసి పక్కన పెట్టేసి పక్క పెట్టుకోండి ఏమైంది బ్రో తీసి బయట వాళ్ళే తగ్గమైనా రేయ్ ఏంట్రా ఇది ఒక్క నిమిషం చెప్పరా ఇది చూయింగ్ కొత్త ప్రోడక్ట్ వచ్చింది మీరు టేస్ట్ చేసి చెప్తారా రివ్యూ చెప్తారా చూయింగ్ వచ్చింది చెప్తారా దాన్ని రివ్యూ చెప్తారా టేస్ట్ చేసి రివ్యూ ప్రోడక్ట్ మేము అక్కడ ఉన్నాయి మేము టేస్ట్ చేసి చెప్పండి మంచిగా లేదు టేస్ట్ చేసి చెప్పండి అంతే ఏంటది చూయింగ్ షాక్ వస్తుంది షాక్ రాదు చూయింగ్ అంతే నీ చెయ్యికి ఏమండి అదే మీరు ట్రై తినాలి కదా షాక్ వస్తుంది ట్రై చేయండి కదా అరే షాక్ వస్తుందంటే ఎట్లా తింటారు ఇస్ ఇట్ ఫ్రాంక్ వీడియోనా అది కాదు ఎగ్జాక్ట్లీ ఫ్రాంకే సరే సైన్ అయితే చేయండి మరి ఇంకో చూడు ఇంకా ఇట్లా షేక్ అవుతుంది హ్యాండ్ చూడు సైన్ చేయండి షాక్ వచ్చింది సైన్ చేయండి షాక్ వచ్చింది ఎక్కడైనా పెట్టారు 4 ఏంటిది అమ్మ బాబాయ్ పర్సిందారా ఒక్కలేడా కొడతా నక్కరాలా టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలి ఎట్లుందో మంచిగా ఉందా లేదా తీసుకోండి బ్రో అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ షాక్ రాదన్న తీసుకో తీసుకో షాక్ రాదు తీసుకో రాదు పబ్లిక్ బ్రో ఇది బ్రో సరే సైన్ అయితే చెయ్యి ఎట్లుందో మంచిగా తీసుకోనా అది కదనా అమ్మ బాబాయ్ పబ్లిక్ బ్రో అది ఇంకా షాక్ పబ్లిక్ బ్రో గట్టెలు కదా ఏం కాదు బ్రో పబ్లిక్ బ్రో భయం ఎందుకన్నా పబ్లిక్ భయం అవుతున్నా
సరే సైన్ పెట్టిగా పబ్లిక్ ఏమో షాక్ అవుతుంది సైన్ పెట్టు అంతే. దానికి కూడా వస్తుంది నేను పెట్టనే, దానికి కూడా వస్తుంది నేను పెట్టనే. రాదు దానికి రాదు బ్రో, పబ్లిక్ ఒకటి అవుతుంది రాదు. ఏమాన్ చేయ ఎందుకు భయపడుతున్నావు బ్రో? జస్ట్ పబ్లిక్ అగా సరే అరే నువ్వే తీసుకో. ఇగో నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. పెట్టు, అది పెట్టవా ములుకు తీయవా? అట్లా వస్తా అది. అరే ఎట్లా పెన్ ఎందుకు భయపడుతున్నావు బ్రో? చేసి పెన్ అది ఇది అంటే పబ్లిక్ మీ చేయి ఖరాబ్ షాక్ అవుతున్నావు చదువుతూ. మంచి వద్దు బ్రో, రాదు. నువ్వు పట్టుకోవద్దు, నువ్వు పట్టుకోవద్దు. సరే ఏం కాదు బ్రో. వచ్చిందా? వచ్చిందా? రాదు, అత్తలేదుగా మరి వద్దు, మంచిగా వద్దు. రాదు బ్రో, పట్టుకోవద్దు ఏం కాదు. రాదంటే రాదు బ్రో, మంచిగా పట్టుకోవచ్చు బ్రో, మంచిగా పట్టుకోవచ్చు. అక్కడికి ఏమన్నా ఇక్కడ హాయ్ చెప్పు, చెప్పు అక్కడికి ఏమన్నా హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి, అక్కడ కెమెరా ఉన్నాడు. స్కూటీ పైన కాదు, స్కూటీ ఏం లేదు బ్రో, మేము ప్రాంక్ చేస్తున్నాం, అక్కడ కెమెరా ఉంది. హాయ్ అరే చూస్తే చూసారు కానీ అలా ప్రాంక్ కూడా చేస్తున్నాం. హాయ్ చెప్పరు. హలో సారీ అక్కడ కెమెరా ఉంది. ఇక ప్రాంక్ కూడా చేస్తున్నాం. నాగరావుడు ఉంది బ్రో. అక్కడ వీడియో ఇస్తున్నాం, ప్రాంక్ వీడియో. హాయ్ చెప్పండి. అంటే ఏం లేదు, ఇది పబ్లిక్ కాదు, ఇది పుట్టి షాక్ వచ్చేది కనుక ప్రాంక్ వీడియో అనేది. ప్రాంక్ వీడియో ఎక్కడ థ్యాంక్ యూ. ప్రాంక్ వీడియో వేస్తున్నాం. హాయ్ చెప్పండి. అంత భయపడక ఇక అక్కడ ప్రాంక్ కూడా ఎత్తున్నాం. హాయ్ చెప్పు. ఓకే గైస్, చూసారుగా వీడియో షాక్ ప్రాంక్ ఎట్లుంది? నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటా. నచ్చైనా నచ్చకుండా లైక్ కామెంట్ కంపల్సరీ వేయాలి. ఇంకొకటి మన ఛానల్ రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్ టీజర్ ఎట్లుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. దానికి సినిమా డబుల్ ఉంటుంది, మీకు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. 2020 ఫిబ్రవరి 2020 రిలీజ్. మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు రీచ్ అవుతాం. అక్కడ రీచ్ కాకపోతే దాని కింద మేము తప్పు చేసి ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇక అంతే, ఏం లేదు. బాయ్ అందరు కామెంట్, లైక్, షేర్, గంట కొట్టండి. బాయ్.